I am telling that नांचारन्ना भाई आप आपके गांव में अक्कने नु पसुले गासेस्ते ఇక్కడ వచ్చేది కాదు. Now he has given one principle. Now the educators has to realize that the student be educated because you cannot go like this in Hindu system. ఇట్లా పోలేవు. Be educated. నాంచరణ బయటకు వచ్చిండు, చదివిండు, చదివిండు, ఎంఏ చదివిండు, పిహెచ్డి చదివిండు, వైస్ ఛాన్సలర్ వచ్చి ఇక్కడ కూకున్నాడు. పొట్టు సప్పట్లని లేకుంటే పోనా అనేది. యూ కెనాట్ గో. వాట్ ఎగ్జాక్ట్లీ అవర్ ప్రొఫెసర్ సెడ్. భారతదేశంలో దే హావ్ గివెన్ డెమోక్రసీ ఇస్ వన్ మ్యాన్ వన్ ఓట్. One man, one vote. But there is no boycott vote. There is no recall vote. ఏమున్నది? మనీ, మీడియా, మాఫియా, కోఫియా, తోఫియా. డెమోక్రసీ ఏడుది బిడ్డ? మనీ, మీడియా, మాఫియా. సో ఈ సెడ్ అందుకే నీకు బి ఎడ్యుకేట్ అన్నాడు. చదువుకోరా. ఏలే పంతులు అన్నాడట, ఒరే రామియా ఊకే బాపనుడు బాపనుడు అని తిట్టకరా. మరి ఏమని తిట్టమంటావు? నీకు ఒక మంత్రం చెప్తారా? నీ దగ్గరకే నేను దొంగిలించిన ఏంది అక్షరాలు, బిడ్డ జర చదువుకోరా అన్నాడట. నువ్వు చదువు, బి ఎడ్యుకేట్, యూ కమ్ అవుట్. మై డియర్ ఇంటెలెక్చువల్స్, వెన్ యూ ఆర్ కమింగ్ అవుట్ యూ విల్ బి ప్లేస్డ్ ఇన్ దిస్ అడ్మినిస్ట్రేషన్, ఐఏఎస్, ఐపీఎస్. బికాస్ నీ భారత రాజ్యాంగం అది 4 కాల మనిషి. ఏమంటారు? 4 పైన 4 legs. One is vote, second is your judiciary. గొల్లలో రాంగాని గొర్రె పోయిందని అప్లికేషన్ రాసుకొని అమీన్ సాబ్ కాడికి పోతే స్టేట్ యామి అనుకుంటే అమ్మ ఏమవుతున్నాడు అమ్మ నాయన. అక్కడికి వెళ్ళి గొల్లలో రాంగాడి గొర్రెం తీసుకొని పోయిందని చెప్పి అప్లికేషన్ రాసుకొని ఇంగ్లీష్ లో ఆడికెళ్ళి కలెక్టర్ దగ్గర పోతే అహం అంటే నువ్వు అన్నాడు. అమ్మ ఇక్కడ అయితే లేదు. నాను లీడర్ దగ్గర పోతున్నాను. లీడర్ దగ్గర పోతే ఆ లీడర్ కూడా పోయినప్పుడు ఎవరికి పెట్టేసినావు, ఏ గుర్తుకేసినావు, నా కొడుకు మా దేనికి ఇవ్వమన్నాడు. అక్కడిక్కడ న్యాయం జరుగుతలేదని ఉన్న గొర్రెలు అమ్ముకొని సుప్రీం కోర్టుకు పోతే నల్ల కోర్టు న్యాయమూర్తి కూడా చెయ్యి చాపిండు రన్నో. Your education should not be like that. What exactly said? మా వాళ్ళకి అంత ఎట్లా ఉంది ఇప్పుడు? అంతా 18 నుండి 25, పిహెచ్డి అయిపోయే వరకు 35. పిల్లని ఎప్పుడు ఇవ్వాలి, ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి? ఆ లవర్ ఏమో రైటింగ్ లెటర్ when you are completing పిహెచ్డి. ఆ లవర్ ఏమో ఇటు రాస్తాడు, ఈ లవర్ ఏమో అటు రాస్తాడు. మై డియర్